మీ ఇంట్లో ధనం నిలబడాలంటే ఈ 4 జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సిందే. మా వీడియోని చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మీ ఇంట్లో ధన ఆకర్షణ బాగా పెరగాలంటే, విపరీతంగా ధన ఆదాయం పెరగాలంటే మీ ఇంట్లో 4 చోట్ల ప్రత్యేకమైన సూచనలను పాటించాలి. ముఖ్యంగా పాటించాల్సిన నియమాలు అనేవి ఏమిటో ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మొట్టమొదటిది గుమ్మం, రెండవది వంటగది, మూడవది బీరువా, నాల్గవది పూజా మందిరం. ఈ పరిహారాలను పాటించినట్లయితే మీ ఇంట్లోకి ఆదాయ మార్గాలు, ధన ఆకర్షణ విపరీతంగా పెరుగుతుంది. ముందుగా ఇంటి గుమ్మం ముందు ఏమి చేయాలంటే ఏదైనా శుక్రవారం రోజు ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకొని 100 గ్రాముల నవధాన్యాలను అందులో ఉంచి మూటగట్టి ఆ మూటను గుమ్మం లోపలి వైపు వేలాడదీయాలి. శుక్రవారం రోజు ఎవరైతే ఈ పరిహారం ప్రభావం వల్ల వారి గుమ్మంలోకి ధనాకర్షణ పెరుగుతుంది. ఇంటి గుమ్మం ముందు కట్టినటువంటి నవధాన్యాల మూటను 3 నెలలకు ఒకసారి మార్చుకోండి. అందులోని పాత నవధాన్యాలను ఎవరు తొక్కని ప్రదేశంలో అంటే చెట్టు మొదట్లో పారబోయండి. రెండవది వంటగది. ఈ వంట గదిలో ఏమి చేయాలంటే శుక్రవారం రోజు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య ప్రాంతంలో, మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల మధ్య ప్రాంతంలో, రాత్రి 8 గంటల నుంచి 9 గంటల మధ్య ప్రాంతాలను, ఈ 3 సమయాలను శుక్రహోరలు అని పిలుస్తారు. శుక్రవారం రోజు ఈ శుక్రహోర సమయంలో మీ వంట గదిలో ఒక పళ్ళెం తీసుకొని ఆ పళ్ళెంలో దొడ్డు ఉప్పు వేసి ఆ దొడ్డు ఉప్పు మీద ఒక పసుపు కొమ్ము ఉంచాలి. అంటే శుక్రవారం నాడు 6 నుంచి 7 గంటల మధ్య ప్రాంతంలో ఒక పళ్ళెంను తీసుకుని అందులో దొడ్డు ఉప్పు వేసి దానిమీద ఒక పసుపు కొమ్ము ఉంచాలి. మళ్లీ మధ్యాహ్న ప్రాంతంలో 1 నుంచి 2 గంటల మధ్య ప్రాంతంలో ఆ పళ్ళెం పక్కనే ఇంకొక పళ్ళెం పెట్టి దానిలో దొడ్డు ఉప్పు వేసి దానిపైన ఒక పసుపు కొమ్ము ఉంచాలి. మళ్లీ రాత్రి 8 నుంచి 9 గంటల మధ్య ప్రాంతంలో వేరొక పళ్ళెం కూడా తీసుకొని ఆ పళ్ళెంలో దొడ్డు ఉప్పు వేసి దానిమీద ఒక పసుపు కొమ్ము ఉంచాలి. ఈ శుక్రహోర సమయంలో ఈ విధంగా ఈ పరిహారాన్ని చేసినట్లయితే మీకు విశేషమైన ధనాకర్షణ అనేది పెరుగుతుంది. వంట గదిలో ఏ మూలైన సరే ఈ పరిహారాన్ని పాటించవచ్చు. తర్వాత రోజు శనివారం దొడ్డు ఉప్పు మరియు పసుపు కొమ్మును ఎవరు తొక్కని చోట అంటే చెట్టు మొదట్లో వేసేయాలి. మూడవది బీరువా. ధనాకర్షణ బాగా పెరగాలంటే మీరు ఏం చేయాలి అంటే ఒక తెలుగు రంగు వస్త్రము లేదా పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోవాలి. ఈ వస్త్రంలో పచ్చ కర్పూరం, కొన్ని యాలకులను వేసి మూటగట్టి ఈ మూటను బీరువాలో ఉంచాలి. ఏ ఇంటిలో పచ్చ కర్పూరం, యాలకులు మూటగట్టినది బీరువాలో ఉంటుందో ఆ ఇంట్లోకి ధనాకర్షణ అనేది విపరీతంగా పెరుగుతుంది. నాల్గవది పూజా మందిరం. ఈ పూజ గదిలో ఏమి చేయాలి అంటే రోజు మీరు పూజ చేసుకున్నాక నైవేద్యంగా పచ్చిపాలను సమర్పించాలి. మీరు ఏ దేవుడికి పూజ చేసినా లేదా లక్ష్మీదేవిని పూజించినా సరే ఖచ్చితంగా నైవేద్యం పెట్టవలసినది పచ్చిపాలు. వీలైతే ఆవు పచ్చి పాలను నైవేద్యంగా పెట్టండి. లేదా పచ్చివి గేదె పాలను అయినా సరే నైవేద్యంగా సమర్పించండి. నైవేద్యం పెట్టేసిన తర్వాత మీరు ఆ పాలను ఇంటి అవసరాలకు వాడుకోవచ్చు. అయితే మనం ఇప్పుడు చెప్పుకున్న ఈ 4 జాగ్రత్తలు పాటించినట్లయితే మీ ఇంటిలోకి ధనాకర్షణ అనేది విపరీతంగా, విశేషంగా పెరుగుతుంది. అలాగే మీకు ఆదాయ మార్గాలు కూడా తెరుచుకుంటాయి. ఈ నియమాలనేవి పాటించడం వల్ల మీకు ఖచ్చితమైన శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. జీవితంలో అనుకోకుండా హఠాత్తుగా ఆకస్మిక ధన ప్రాప్తి కలగాలంటే ఎలాంటి పరిహారాలు అనేవి పాటించాలనే విషయాలను మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎవరికైనా సరే ఆకస్మికంగా ఊహించని విధంగా పెద్ద మొత్తాలలో ధనలాభం రావాలని ఆశ ఉంటుంది. దీనినే ఆకస్మిక ధనప్రాప్తియోగం అని అంటారు. అంటే మీరు ఊహించిన దానికంటే ఎక్కువ రెట్టింపులో డబ్బు రావడం, మీరు ఊహించని విధంగా భూములు, గృహాలు కలిసి రావడం, ఉద్యోగంలో ప్రమోషన్లు రావడం, ఈ విధంగా మీరు ఊహించనంతగా ఆకస్మికంగా విపరీతంగా ధనం అనేది మీ దగ్గరకు డబ్బు రావడానికి ఆకస్మిక ధన ప్రాప్తియోగం అంటారు. కుడి చూపుడు వేలు ఇలా ఆకస్మిక ధన ప్రాప్తి
రావడానికి కూడా కొన్ని పరిహారాలు అనేవి పరిహార శాస్త్రంలో ఉన్నాయి. అలా ఆకస్మిక ధనప్రాప్తి అనేది కలగాలంటే చాలా చాలా చిన్న పరిహారం, అదే ఉప్పు పరిహారము ఉంది. ఆ ఉప్పు పరిహారం అంటే ఏమిటంటే, ఎప్పుడైనా సరే మంగళవారం రోజుగాని, గురువారం రోజుగాని, శుక్రవారం రోజుగాని, శనివారం రోజుగాని ఒక గాజు బౌల్లో కొంచెం దొడ్డు ఉప్పును పోయండి. ఈ బౌల్ మీద ఒక పాత్రను మూతగా పెట్టండి. ఈ గాజు బౌల్ మీ ఇంట్లో ఈశాన్యం వైపు ఉంచండి. మీకు వీలైనప్పుడల్లా వారానికి ఒకసారి ఈశాన్యం మూలలో ఉన్న ఆ ఉప్పుతో ఉన్నటువంటి గాజు బౌల్ని ఉప్పును చెట్టు మొదట్లో పోసి మళ్లీ కొత్తగా ఉప్పును పెట్టండి. ఈ విధంగా మీరు ఈ పరిహారం చేయడం వల్ల మీ జాతక దోషాలు అనేవి పోయి మీకు ఆకస్మిక ధన ప్రాప్తి అనేది కలుగుతుంది. మీరు ప్రతిరోజు సాయంత్రం పూట సంధ్య దీపం పెట్టేటప్పుడు ఇంటి ముందు ప్రమిదలో ఆవనూనె పోసి దీపాన్ని వెలిగించండి. సాధారణంగా ఆడవారు నువ్వుల నూనెను దీపారాధన చేయడానికి ఉపయోగిస్తారు. మీకు ఆకస్మిక ధనలాభం రావాలంటే ఇప్పుడు మేము చెప్పిన పరిహారాన్ని పాటించాలి. ఆవనూనె పెట్టినటువంటి దీపం కొండెక్కిన తర్వాత మిగిలిన నూనెను ఎక్కడైనా దగ్గర్లో ఉన్న చెట్టు మొదట్లో పోయండి. ఇలా కనీసం 40 రోజులు చేస్తే ఖచ్చితంగా ఆకస్మిక ధన ప్రాప్తి అనేది కలుగుతుంది. అలాగే నర్సరీలలో ఉండే అశోక చెట్టును తెచ్చి కుండీలో పాతి కొన్ని రోజులు పెంచితే మీకున్నటువంటి అప్పులు అనేవి కూడా తీరిపోతాయి. అశోక చెట్టు అంత గొప్పదని, శివపార్వతులు స్వరూపమని భవిష్య పురాణంలో చెప్పబడింది. అలాగే నర్సరీ నుంచి అశోక చెట్టును తెచ్చుకునేటప్పుడు అశోక చెట్టు యొక్క వేరుని కూడా అడిగి తెచ్చుకోండి. ఆ అశోక చెట్టు వేరును గంగాజలంతో చాలా శుభ్రంగా కడిగి మీ పూజ మందిరంలో పెట్టుకోండి. ఇలా చేసినట్లయితే మీకు ఆకస్మిక ధన ప్రాప్తి అనేది కలుగుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తి కలగాలంటే మర్రిచెట్టు ఊడలను 2 తీసుకొని వాటిని ముడి వేయండి. ఇలా చేసిన తర్వాత తిరిగి ఇంటికి వచ్చేయండి. తొందర్లోనే ఆకస్మిక ధనప్రాప్తి అనేది కలుగుతుంది. ఇలా ధనప్రాప్తి కలిగిన తర్వాత ఆ మర్రిచెట్టు ఊడలను విప్పేయండి. పసుపురంగు గవ్వలను 6 తీసుకొని కొద్దిగా కుంకుమ పువ్వును తీసుకొని వీటిని ఒక పసుపు రంగు వస్త్రంలో మూటగట్టి మీ బీరువాలో దాచిపెట్టుకోండి. ఇలా చేయడం వల్ల తొందరలోనే మీకు ఏదో ఒకవిధంగా ధనప్రాప్తి అనేది కలగడానికి మీకు అవకాశం. ఈ పరిహారాలను ఏవైనా చేసినట్లయితే నమ్మకంతో చేయండి. అప్పుడే ఈ పరిహారాలు అనేవి సిద్ధిస్తాయి. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.